చేసిన చేయకుండా మంచిగా మనం బోస్లు ఉంటాయి మొదలైనట్టు కొంతమంది తయారు చేసి మీరు చేస్తానని ఆయన కూడా మంచి మంచి డైరెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కథలన్నీ కూడా ఇప్పుడు తెలిసి నాకు చాలా అవసరం. ఇంకా కంగ్రాచులేషన్స్ అందరికీ. మీ బ్యానర్ డోలాముఖి అనేది ఇంకా గట్టిగా సౌండ్ రావాలని, అలాగే వచ్చి అందరికీ కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన మా కోన వెంకట్ గారు, మా బాబీ గారికి, రవి గారు ఎప్పుడు కొన్ని అరుదైన సినిమాలు వస్తాయి, ఇలా డిఫరెంట్గా వచ్చి మంచి సక్సెస్ఫుల్ పడతాయి. అక్కడ నేను ఎట్లా వస్తాను ఎప్పుడు కూడా అక్కడ మీరు ఉంటారండి. అంటే మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేసే విధానం నాకు చాలా 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 ఇష్టం. నేను ఏ సినిమా ఉన్నా ఫస్ట్ నుంచి సెకండ్ హ్యాండ్ నుంచి నా ఫస్ట్ షూట్ స్టార్ట్ అయింది ఆయన ఇంట్లో. సో నేను ఏ సినిమా వచ్చినా కూడా దాని మీద హానెస్ట్గా మీరు ఎప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు. చాలా 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 థ్యాంక్స్ సార్. అందరూ గురించి చెప్పేసాను. సురేష్ గోగులి నేను ఒక 4 సినిమాలు కలిసి చేశాం. అప్పటికి యూట్యూబ్ అంత గొప్పగా లేదు, అంటే సోషల్ మీడియా కూడా అంత గొప్పగా లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ పాటలన్నీ కూడా సరదా చూడడం టైం ఉన్నప్పుడు అప్పుడే నేను ఎప్పుడూ ఎదురు చూసేది ఇది చాలా చాలా పెద్ద టెక్నీషియన్ అవుతాడు, తెలుగు ఇండస్ట్రీకి చాలా గొప్ప టెక్నీషియన్ అవుతాడని చాలా నమ్మి. బట్ చెప్పాను కదా, టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఇది ఇంకా చాలా ఇంటి తిరిగి చూసుకోకూడదు. నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ, టీవీ గారికి, లిరిసిస్టులకి, మన ఈటీవీ సాయి గారికి, నితిన్ గారికి, అంటే చాలా అద్భుతం. ఆడియన్స్కి ఏం కావాలో అలాంటి కంటెంట్ ఎంచుకుంటున్నారండి. అది ఎంచుకున్న వాళ్ళు మీ పేరు అలా వినిపిస్తూనే ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా. అందరికీ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా లాస్ట్ డే మీకు చాలాసార్లు నుంచి ఉన్నారు, మీరు కూడా చాలా బాగా ఇది చేశారు. టీం అందరికీ థ్యాంక్ యూ. అందరికీ టైం లేట్ అయిపోయింది. నేను చేశాను కూడా. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ. కార్యక్రమానికి వచ్చిన బాబీ సార్కి, కోన వెంకట్ సార్కి, రవి సార్కి, ఎస్పెషల్లీ సబాల్ట్రన్ ఫిలిమ్స్, డోలాముఖి సబాల్ట్రన్ ఫిలిమ్స్ ఈరోజు వేణు ఊడుగుల అనే ఒక బీజం తెలుగు సినిమా పరిశ్రమలో నాటుకోవడానికి కారణమైన విష్ణు సార్కి, తర్వాత ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, శివాజీ రాజాన్నకి, తేజుకి, కవిత గారికి, ఆ తర్వాత రమణ గారికి, వెంకట్, అనిత మేడంకి, అఖిల్ నువ్వు అస్సలు ఆల్ యాంగిల్స్లో సూపర్ నో ఈరోజు. అందరు నీ గురించి మాట్లాడుకుంటున్నారు తమ్ముడు. తర్వాత ఈ సినిమాకి నన్ను భాగస్వామి విలన్ చైతు అన్న ఈ సినిమాకి నన్ను భాగస్వామ్యం చేసి నాకు సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని కల్పించిన ఈటీవీ విన్ వారికి, వేణు ఊడుగుల గారికి, ఆ తర్వాత నేను అందుబాటులో ఉన్నా లేకున్నా నా కోసం భరించి నాతో కూర్చొని నా దగ్గరికి వచ్చి నాతో పాటలు రాయించి చాలా ఓర్పుగా నేర్పుగా నాకు సినిమాను కూడా కొంచెం అలవాటు చేసిన తమ్ముడు, ఈరోజు ఈ డయాస్కి హీరో, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుంటున్న దర్శకుడు సాయిల్ కాంపాటికి నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను పట్టుకోవడం అందరు కష్టం అనుకుంటారు, ఇది చాలా మందికి తెలియదు. మేము సినిమా ఇండస్ట్రీలో లేము, మేము ఉన్నది ఇండిపెండెంట్ పోయట్రీ, నేను ఉన్నది అంతా. ఇప్పుడే 1 ఇయర్ అవుతుంది ఇటు వచ్చి. నేను వస్తున్నప్పుడే వచ్చేది రాగానే సాయిల్ కంపటి చాలా ఓపికగా నా దగ్గర కూర్చొని సినిమా నాకు వివరంగా చెప్పి నన్ను చాలా హర్ట్ చేసి నేను ఈ సినిమాని రాసేలాగా నన్ను వెంటాడిన తమ్ముడు, థ్యాంక్ యూ. ఆ తర్వాత ఒక మధ్యలో కొంచెం నేను అందుబాటులో లేకపోయినా, నేను వేరే పనుల వల్ల, నా ఇండిపెండెంట్ వర్క్స్ వల్ల నేను రాలేకపోతే వేరే రైటర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఇంక ఈ సినిమాని ఎవరు హ్యాండిల్ చేయలేరు, మనం వేరే వాళ్ళ దగ్గర పోవడం వృధా అని చెప్పి వేణన్నా కూడా చివరికి వాడైతేనే రాస్తాడు, వాడినే తీసుకురంటే లేట్ అయినా పర్లేదని కొంచెం వాయిదా వేసుకొని పాటను ఆపి మళ్ళీ తిరిగి నాతో ఒక రాత్రి కూర్చొని రాయించిండు. థ్యాంక్ యూ వేణు అన్న. నాకు సినిమా అంటే ఏంది అనేది, సినిమా మీద ఎంత నమ్మకం ఉంటుంది, సినిమా ఎట్లా బతికిస్తుంది, సినిమా ప్రపంచానికి మనల్ని ఎట్లా పరిచయం చేస్తుంది అన్నది నేను ఈ సినిమా ద్వారా చూసిన. సినిమా చూసి చాలా మంది సినిమాలు ఇస్తున్నారని చాలా మంది చెప్పారు. నా వాయిస్ చూసి ఇంకా ఎవరు పిలవరు, ఇంకా అలా ఉంది నా వాయిస్ ఇవాళ. ఐఎమ్ సో సారీ, ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ థ్రోట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు ద హోల్ ఈటీవీ యాజమాన్యం, రామోజీరావు గారి దగ్గర నుంచి, ఆప్నేని గారి దగ్గర నుంచి, ఈరోజు నితిన్ రెడ్డి, సాయి, హిజ్ హోల్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. దిస్ ఈస్ ద సెకండ్ సూపర్ ఫెంటాస్టిక్ మూవీ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్. అంటే 20 ఏళ్ళ నుంచి
పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోయాక అందరూ అమెరికాలో ఉన్నాం ఇక్కడ ఉన్నా సరే అమెరికాలో ఉన్నాం అని చాలా మంది పిలవలేదు, చాలా మంది పిలిచారు. పిలిచిన సినిమాలన్నీ చేశాను. చాలా బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి, రాని సినిమాలు ఉన్నాయి, ఆడని సినిమాలు ఉన్నాయి. అందులో నన్ను పుష్ చేసి ఈటీవీ ఓటీటీ చేయాలి, ఓటీటీ ఎందుకు చేయట్లేదు నువ్వు, ఆ తర్వాత సినిమా చేయాలి ఎందుకు చేయట్లేదు నువ్వు అని నన్ను తీసుకొచ్చి లిటిల్ హార్ట్స్, ఆ తర్వాత రాజు వెడ్స్ రాంబాయ్, అంతకుముందు కూడా చాలా సినిమాలు చేశాను. బట్ ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుందని తెలుసు. అలాగే ఫర్ మీ ఇట్స్ లైక్ ఎ న్యూ లైఫ్, న్యూ హోప్ అని చెప్పాలి. శివాజీ అలా చూడక వాయిస్ బాగాలేదని అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వేణుగోపాల్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ ఫర్ దిస్ రోల్ అండ్ ఆల్సో రాహుల్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ సాయి బోస్ అంటా నేను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ అందరికీ. సురేష్ బొబ్బిలి గారు, నాకు పెద్ద మ్యూజిక్ సెన్స్ ఉండదు, సురేంద్ర గారు, బట్ ఈ సినిమా ప్రతి పాటకి ఆయన టాపింగ్ అనమాట. ఇలాగా పెద్ద నాకు ఏదో వచ్చినట్టు పాట పాడేసుకుని గొంతు ఇలా చేసుకున్నాను. అంత అద్భుతమైన మ్యూజిక్, అంత అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎందుకంటే బాబుతోనే గంట మాట్లాడావు. సంతోషంతో కడుపు నిండిపోతుందంటారే, అలాంటి క్షణం ఇది. అఖిల్, నువ్వు తెలుగు ఇండస్ట్రీ గర్వపడేంత హీరో అవుతావు. నా బంగారు తల్లి అంత అందంగా ఉన్నాడు అసలు. వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన వస్తుంది, అలాంటి సినిమా ఇది. ఏ బోసు దానన్న దమ్మ దా దమ్. నాకు యు ఆర్ మై హీరో. ఎన్ని రాత్రులు మా రూమ్ లో కూర్చుని మాకు డైలాగ్ అలా అనుకోడు తప్పే. వేణుగోపాల్ గారు, మీరు ఒక వజ్రాన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎంత మంచి వ్యక్తి అంటే, లేడీస్ దగ్గర సిగ్గుపడితే ఒక అర్థం ఉంది, నాకు సీన్ చేయడానికి వచ్చినప్పుడు సిగ్గుపడుతుంది. నేను ఎప్పుడు మీరంటే చాలా ఇష్టం సార్, మీరు నా నాన్నగారు సార్ అంటూనే ఉంటాడు ఎప్పుడు. ఈ సినిమా గురించి నేను ఏమేమి చెప్పాను అన్నీ నిజమే. ఇతను తెలుగు ఇండస్ట్రీ నేల్తాడు విలను వెంకన్న అని ఫస్ట్ డే చెప్పా, ఫస్ట్ రోజు షూటింగ్లో. ఈ సినిమాలో అఖిల్ హీరో అవ్వచ్చేమో కానీ వెనకాల చాలామంది హీరోలు ఉన్నారు. బన్నీవాసు గారు, నితిన్ గారు, సాయి గారు, వంశీ ముఖ్యంగా వంశీ గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా లేదు. ఇంకా వేణుగోపాల్ గారు జీవితాంతం మా సాయి మీకు రుణపడి ఉంటాడు. ఎందుకంటే దీని వెనకాల మీరు ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు సార్. వేణు గారు అలాగే చాలామంది హీరోలు అదృష్టం ఉంది బాబీ డైరెక్షన్ సైడ్ వెళ్ళడం వల్ల, లేకపోతే పెద్ద పెద్ద స్టార్ హీరో అయ్యేవాడు బాబీ. అలాగే మా అబ్బాయి శ్రీ విష్ణు, మా డార్లింగ్ కోల వెంకట గారు, మా రవి గారు, మొత్తం అందరికీ ఎంటైర్ టీం అందరికీ ఈ సాంగ్ ఈరోజు సంచలనం. ఇది ముందు మేము ట్రాక్టర్లో వినిపిస్తారు అనుకున్నా, ఇది ఏ ఇంట్లో చూసినా ఈ సాంగే. ఇంత ఆదరించి ఇంత మ్యాసివ్ హిట్ చేసిన 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ నేను చెప్పాను వేణన్న నాకు ఎలాంటి నా కెరియర్, నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే వేణన్న ఎంత కారణమో. దాని వెనకాల ఉన్న విష్ణు గారు సార్, నమస్తే సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. సార్తో నేను స్టార్టింగ్ డేస్లో 4 సినిమాలు చేశాను. అంటే ఆ టైంలో ఒక మ్యూజిక్ కొత్తని బిలీవ్ చేసి మనం కంపోజర్గా పెట్టుకున్నామని వేణన్న ప్రపోజల్ పెట్టినప్పుడు ఒక హీరో యాక్సెప్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అసలు నేను ఏం చేసినో తెలియదు. అప్పటికి నేను ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా చేయలేదు, అసలు తెలియదు నేను ఎవరికి. ఒక ఇంజనీర్ నేను అంతే. ట్యూన్స్ ఏదో చేసుకుంటూ స్టూడియోలో ట్యూన్స్ చేసుకుంటూ ఉన్నా. వేణన్న ట్యూన్స్ విని నచ్చి నన్ను ప్రొడక్షన్ హౌస్కి తీసుకెళ్ళి విష్ణు గారికి అండ్ విజయ్ గారికి పరిచయం చేసి, ఇతని ట్యూన్స్ చాలా బాగున్నాయండి, ఎక్స్ట్రాడినరీ కంపోజరు, నాకు సెట్ అవుతాడు అనిపిస్తుంది అని అన్నప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసి వరుసగా 4 సినిమాలకు నన్ను కంపోజర్గా పెట్టుకున్నారు విష్ణు గారు. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మలు మర్చిపోలేను. అందరికి నమస్కారం అండి. శ్రీష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, కోన వెంకట్ గారు థ్యాంక్ యూ అండి, బివిఎస్ రావు గారు
థ్యాంక్ యూ సార్. బాబీ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. నేను చెప్పిన ఒక మాట, ఈ సినిమా చూసి మీరు ఇంత పెద్ద విజయాన్ని అందించేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక కాంప్లిమెంట్ గురించి చెప్తాను నేను. సో ఫస్ట్ డే ఎప్పుడైతే మేము 99 పెడదాం అనుకున్నామో టికెట్ రేట్, ఎందుకంటే ఇదొక మా డైరెక్టర్ చెప్పినట్టు ఒక ఊరి సినిమా, ఒక పల్లెటూరు సినిమా. సో అందరూ చూసేలాగా, అందరికీ అందుబాటులో ఉండేలాగా, అందరూ ప్రేమించేలాగా, అందరూ థియేటర్కి వచ్చేలాగా ఉండాలని ఆ టికెట్ రేట్ని పెట్టుకోవడం జరిగింది. ఒక కాంప్లిమెంట్ ఏం చూసానంటే ట్విట్టర్లో, నేను అది ఎక్స్లో, నలుగురు వెళ్ళామండి సినిమాకి. టికెట్ కొనుక్కున్నాము, ఇంటర్వెల్లో పాప్కార్న్ కూడా తిన్నాము, ఒక కూల్ డ్రింక్ కూడా తాగాము. 600 రూపాయలు అయిందండి. చాలా సంతోషంగా ఉంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ అస్ ఫర్ దిస్ సినిమా. నమస్కారం. ముందుగా ఫస్ట్ టైం గుండె దడదడగా ఉందండి, ఎందుకంటే చాలా ఇష్టమైన సినిమా ఇంత పెద్ద హిట్ అయినప్పుడు అంటారు కదా, కళ ముందున్నప్పుడు కొంచెం షేక్ అవుతారని. నేను అలాగే ఉన్నాను. బట్ ముందుగా ఇవాళ మొత్తం ప్రపంచం అంతా బ్యాండ్ పగిలిపోతుందంటే ఈ సినిమాకి ఫస్ట్ ఈ సినిమాని బ్యాండ్ కొట్టి ప్రారంభించింది శ్రీ విష్ణు గారు. చాలా తక్కువ మందికి తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువ విషయాలు చాలా తక్కువ టైంలో మాట్లాడాలి కాబట్టి రాసుకొని వచ్చా. సో చూసి మాట్లాడను, గుర్తు తెచ్చుకుంటాను అంతే. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిందండి. మండే ముందు థర్స్డే సాయంత్రం 6:30కి ఫస్ట్ ప్రీమియర్ వేస్తున్నాం. 4 o'clockకి నేను బోసు కారులో వెళ్తూ ఫస్ట్ టైం ఇద్దరం ఏడుస్తున్నాం. తెలియట్లేదు, భయం 15 ఏళ్ళ కథ, బాధ్యత, ప్రేమ, రకరకాలు. చాలాసార్లు అంటారు నెవర్ గెట్ అటాచ్డ్ ఎమోషనలీ టు యువర్ ప్రోడక్ట్ అని. సినిమాలో అది కుదరదండి. ఎమోషన్ అంటే సినిమా అంటే హార్ట్ పెట్టాలి, జస్ట్ మనం క్యాల్కులేషన్స్తో చేసేది కాదు. సో ఆ రోజు ఇద్దరు కంట్లో నీళ్లు గారిపోతున్నాయి. శ్రీరాములు దగ్గరకు వచ్చేసరికి ఏదో నరకం బయట యమభటుడు కాలు టచ్ చేయడానికి వెళ్తున్నట్టు భయం వేస్తూ ఉంది. ఏమవుతుంది అని ఇద్దరం అనుకున్నాం. మొత్తం అటువైపు సాయి ఇంకో టెన్షన్లో ఉన్నాడు. ఇచ్చిన మాట 99 రూపాయల మీద రిలీజ్ చేయాలని. అందరం ఒకటే కోరుకున్నాం, దేవుడా ఈ ఒక్కసారి మా వైపు ఉండు, ఈ ఒక్కసారి మా వైపు ఉండు అని. విన్నారండి. శివరాజ్ సార్ థ్యాంక్ యూ సార్. నేను ఒక సందర్భం చెప్తా, అంటే ఎక్స్పీరియన్స్ చాలా సూపర్. నేను ఇంటర్వెల్ సీన్లో రాజుని నార్మల్ డైలాగ్ వర్షన్ ఉన్నది, కానీ సారు రాజును వంగబెట్టి పళ్ళున బీకిండు. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. నాకు మస్తు అనిపించింది, అక్కడ ఇట్లా ఫాదర్ అనిపించింది. సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో వర్క్ చేయడం నాకు చాలా ఏమంటారు సార్, కంఫర్ట్ సార్. థ్యాంక్ యూ. నాకు అనిపించింది మళ్ళా చదివాను సార్. లవ్ యూ సార్. అన్న బాబా థ్యాంక్ యూ అన్న. ఎవరు లేనప్పుడు అంటే మాకు కొంచెం బాధ అనిపించింది ముంగట. బట్ ఒక్కొక్కళ్ళు వస్తా అంటే వెనక తిరిగితే మగధీర సైన్యం ఉంటుంది చూడనా, అట్లా అనిపించింది అన్న. సో ఉన్నారా పై మనది కూడా అంతే నచ్చుతుంది, జనాలకు నచ్చుతుంది అనిపించింది అన్న. సో థ్యాంక్ యూ అన్న. సార్ కొనాలి కదా సార్, మీ డైలాగ్ రీల్స్లో పడుతుంది, గివ్ మీ కాప్స్ అంటారు సార్. మన వెంకటేశ్వర కాపుల సోదరులు మనకెందుకని అంటారు చూడండి సార్. సో అంత సూపర్ సార్. ఆ డైలాగ్ నాకు మస్తు ఇష్టం. మళ్ళా సార్ రవి సార్, మీరు అసలు మీరు ఫిలాసఫర్, డైలాగ్ రైటరు, స్క్రీన్ ప్లే రైటర్ సార్. మీరు ఘోరం సార్ అసలు. సో మీరు అన్ని సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాపండి సార్, మీరు లేకపోతే లేరు, నేను లేనిడా. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. అట్లనే ఇంకొకరు లేకపోతే నేను ఇక్కడ లేను. డోలాముఖి సబాల్టన్ ఫిలిమ్స్, అది లేకపోతే ఈ సబాల్టన్ కథ రాదు. ఆ మైండ్ సెట్ కానీ ఏమంటారు, ఆ భావజాలం లేకపోతే ఇలాంటి కథ రాదు. సో అలాంటి ఒక పెద్ద మనిషి, మనసున్న మనిషి వేరన్నా ఏమన్నా ఏడుకొస్తాను. కానీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ నిలిచిపోవడానికి ఆ డోలాముఖి సబాల్టన్ ఫిలిమ్సే కారణం. సో ఇలాంటి ఇంకా ఎంతమంది వాళ్ళు రావాలన్నా, నువ్వు బయటికి తీయాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ బాబులు అన్న థ్యాంక్ యూ అన్న. రాహుల్ థ్యాంక్ యూ సో మచ్. సురేంద్ర అన్న, మెటబుల్ సురేంద్ర అన్న, మీ పాటలు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక నలుగురిని పిలవాలి అన్న. వంశాలు రా అన్న. ధన్యవాద్ సార్ లేడు, ఇద్దామంటే నితిన్ సార్, మన సాయన నువ్వు రావే సార్. ఏమనుకోకండి కొంచెం
నా వంశాన సార్ అంటే ఈ సినిమాని ఈ ఆనే ఎడిట్ రోల్లో చూసుకోవడం అయితేనే ఇది కాదు అది కాదు ఇది అవుతుంది కానీ ఈ మనిషి వచ్చి మన వంశాన్ని వచ్చింది సార్. వంశాన్ని వచ్చి ఒకటేసారి నేను తీసుకుంటా అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చింది సార్. మాకప్పుడు నితిన్ గారు కానీ మాకు కానీ సార్ ఘోరంగా అసలు ఎమోషనల్ అయిపోయినాయి సార్. అంటే మా సినిమా కోసం ఒకళ్ళు వచ్చారు మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని చెప్పేసి మా స్థానంలో పడ్డాం సార్. అంతకుముందు ఒక టైం చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఆ దాంట్లో ఉన్నప్పుడు వంశన్న అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలో నీకు ఏం చేసిన తక్కువ అన్నా ధన్యవాద్ సార్. వంశన్న లవ్ యూ అన్న. రా సార్ నువ్వు అటు దూరం ఉండదు నీ దగ్గర రావాలి. సో ఈ మనిషి నాకన్నా నాకన్నీ నా బ్రదర్ నా ఏమంటారు అన్నీగా నా మామ నా అల్లుడు అంటారు చూడు అన్నీ మొత్తం ఈ మనిషి నన్ను తిట్టేటోడు. నాకు అంటే మనోడికి చాలా కొంచెం మ్యూజిక్ కానీ కాదు బస్సు ఇట్లుంటుంది బస్సు కాదు బస్సు డైలాగ్ ఇట్లుంటుంది బస్సు బాగుంటుంది. మనోడు ఘోరమైన మాస్ రైటర్. నెక్స్ట్ మాస్ అయితే పగిలిపోతుంది మొత్తం. సో మనోడు మంచి రైటర్ అనమాట. సో సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి నేను ఎంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాడు. సో థ్యాంక్ యూ సార్. మీ మీ రుణం నేను మర్చిపోలేను సార్. నువ్వు ఇట్రా అన్న ర్యాగింగ్ చేస్తున్నట్టు కానీ సో సాయన్న ఈ మనిషి ఫస్ట్ అన్న ఇది కావాలంటే అరే ఎందుకురా అని అంటాడు. అన్న ఇట్లా పరిస్థితి అంటే మళ్ళీ కాంప్రమైజ్ అమ్మటేస్తాడు. మంచి మనిషి మనసున్న మహారాజు అట్లా చూడకన్నాడు. థ్యాంక్ యూ అన్న. లేకపోతే ప్యాచ్ వర్క్ లేదు నువ్వు దాన్ని ఒప్పుకున్నావు. దాని తర్వాత ఇంకా చాలా గొప్పగా అయిపోయింది సినిమా. ప్యాచ్ వర్క్ చేసింది మొత్తం సినిమాకి. లవ్ యూ అన్న. లవ్ యూ సో మచ్. ఇది థ్యాంకింగా ర్యాగింగా? ర్యాగింగ్ అలాగే. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నేను ఇక్కడ ఈ స్టేజ్కి రావడానికి కారణం ఇక్కడ నిల్చోవడానికి కారణం మా అమ్మ నాన్న. మా నాన్న పేరు సత్యం, మా అమ్మ పేరు సుజాత. వాళ్ళు కొన్ని కారణం వల్ల నేను ఇక్కడికి రాలేదు. వాళ్ళు ఎప్పటికీ మంచిగా ఉండాలా నా సక్సెస్ చూసిర్రు. థ్యాంక్స్ అమ్మ నాన్న. మీరు లేకపోతే నేను లేను. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అఖిల్ రాజ్ ఏమన్నారా అఖిల్ థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. నువ్వు సినిమాకి చాలా ప్లస్ సూపర్. తేజస్వి థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా రమణ అన్న థ్యాంక్ యూ అన్న. బాయ్ సైకో బాయ్. సో థ్యాంక్ యూ సైకో బాయ్. నువ్వు పైకి రా బాయ్. సో ఈ బాయ్ నేనే సైకోగానంటే నాకు పెద్ద నువ్వు మామూలు సైకో కాదు. హై టెంపర్లో ఎంత టెంపర్ ఉంటుందో నాకు తెలియదు కానీ మనోడు ఘోరమైన టెంపరు. ఈ సినిమాకి నాకు చాలా అంటే చాలా ప్లస్ అయిండు. సో మంచి తోపున్న ఆర్టిస్ట్ అయితే సైకో బాయ్. నువ్వు ఇంకా ఇలాంటి సైకో క్యారెక్టర్లు మంచి మంచి ఇంకా క్యారెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. సో వీళ్ళందరూ ఇంకోటి చెప్తా సార్ చిన్నది. నాకు 2 కొడుకులు సార్. నా ఫస్ట్ కొడుకు రాజురాంబాయ్ సార్. వీడు చాలా బాధలు పడ్డాడు సార్. వీడు ఎట్లుంటాడు ఎట్లా బతుకుతాడు వీడు నన్ను ఎక్కడ దాకా తీసుకుపోతాడని చెప్పి చాలా బాధపడేటోండి సార్. ఏడా మంచిగా ఉంది కానీ నా కొడుకు నా కోసం సార్ వాడు ఏది కావాలంటే తీసుకునేటోడు. నాకు ఇది కావట్లేదని బాధపడేటప్పుడు వాడు ఏరే రకంగా తెప్పించుకునేటోడు. సో నా కొడుకు నాకు ఎప్పటికీ నా కొడుకు మళ్ళీ నాకు ఇప్పుడు నేను మళ్ళీ దీంతో పని చేయట్లేదు నాకు బాధ ఉన్నది సార్. లవ్ యూరా రాజురాంబాయ్. నువ్వు నాకు ఎప్పటికీ పెద్ద కొడుకువి. నా చిన్న కొడుకు సాసా. సో నాకు సరిపోయినంత ఇచ్చినవరా నేను బాగుపడటానికి నేను ఎదగటానికి. సారీ థ్యాంక్ యూ రాజు. ఓకే ఛానల్స్ కోసం ఒక్కసారి మీరు ఓకే బాబీ గారు నేను మాట్లాడుకోవచ్చు అని చెప్పాను. ఓకే ఛానల్స్ వన్స్ డన్ లెట్ మీ నో. డన్ అండి. సో గ్రేటెస్ట్ లవ్ స్టోరీ బై గ్రేటెస్ట్ పీపుల్ అనమాట. అందుకనే వీ హ్యావ్ ఎ స్మాల్ మెమరీ. అదేం లేదు జస్ట్ ఎస్
ఇప్పుడు ఇంకొన్ని స్పీచెస్ బాకీ ఉన్నాయి కాబట్టి ముందుగా ఎవరితో మొదలు పెడదాం అనుకున్నా ప్రొడ్యూసర్ రాహుల్ గారు. వెరీ ఈజీ. రాహుల్ గారు. యా. అందరికీ నమస్కారం అండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ ఫిలింని పీపుల్స్ ఫిలిం అనొచ్చండి. ఎందుకంటే దే ప్రూవ్ దట్ ఆర్ట్కి పారామీటర్ అంటూ లేదు. అది 3 కోట్లలో చేశారా, 100 కోట్లలో చేశారా, 10 కోట్లలో చేశారా అనే పారామీటర్ లేకుండా ఆర్ట్ ఫామ్ని ఆర్ట్ ఫామ్గా పీపుల్స్ యాక్సెప్ట్ చేశారు. అంటే వాళ్ళు మోసారు ఈ ఆర్ట్ని, ఈ సినిమాని వాళ్ళు మోసారు. ఇట్స్ సో దట్ ఇది పీపుల్స్ ఫిల్మే. అండ్ ఈ సినిమాకి ఇలా రావడానికి కానీ కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి టెక్నీషియన్కి, అండ్ నితిన్ గారు, సాయి గారు, మీరు లిటరల్లీ స్లీప్లెస్ నైట్స్ అనాలి. మీరు ఈ సినిమా మీద పెట్టిన టైం కావచ్చు ఏదైనా కానీ ఈ ప్రతిఫలం మనం చూడగలుగుతున్నాం. అండ్ ఈ సినిమాని ప్రజలోకి ఇంత విరిదిగా తీసుకెళ్ళిన వంశీ గారికి, బన్నివాస్ గారికి వీఆర్ సో థ్యాంక్ఫుల్ అండి. అండ్ ద ఫస్ట్ నుంచి ఈ సినిమాని మేమున్నాము అంటూ సపోర్ట్ చేస్తున్న మంచు మనోజ్ గారికి, అడవి శేష్ గారికి, శివాజీ గారికి, ఎవ్రీవన్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ ద ఫిలిం, every technician, every lightman, every production boy, everyone. And we are so thankful to the Kanchanapalli Gramasulandi. They supported us a lot, and we a big thank to them. ఎందుకంటే మమ్మల్ని 60 రోజులు భరించారు, మాతో పాటు వాళ్ళు ఈ సినిమాలో ట్రావెల్ చేశారు. సో థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాహుల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. నేను డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికి కారణము ఎవరో మీకు తెలుసా? గట్టిగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ సినిమా బిగినింగ్ రోజు, ఓపెనింగ్ రోజు మీరు వచ్చి బ్యాండ్ కొట్టి ఓపెన్ చేశారు. ఈరోజు సక్సెస్ రోజు కూడా మళ్ళీ మీరు బ్యాండ్ కొట్టి అది కంటిన్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఈ స్టేజ్ మీద నిలబడడానికి ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం ఎవరో తెలుసా? ప్రొడ్యూసర్గానే నేను ఈ స్టేజ్ మీద ప్రొడ్యూసర్గా నిలబడడానికి కారణం ఈటీవీ విన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఇక్కడ ప్రొడ్యూసర్గా నిలబడడానికి కారణము ఈటీవీ విన్, సాయి గారు, నితిన్ అండ్ బాపినేట్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ అనే బ్యానర్ని మీరు నిలబెట్టారు. ఓకే, నేను డెఫినెట్లీ ఇదే స్ఫూర్తితోని, ఇదే సబాల్టర్న్ కాన్షియస్తోని ఇంకా అద్భుతమైనటువంటి కంటెంట్ని, సినిమాలని తీసుకొస్తా అని చెప్పి, ఇలాంటి డైరెక్టర్లని ఇంకా ఈ ఇండస్ట్రీకి పరిచయం చేస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నా. బాబీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు వచ్చినందుకు. అండ్ మా కోన వెంకట్ సార్ ఈజ్ లైక్ మా పెద్దన్న లాగా. ఎనీ టైం నేను ఎప్పుడు ఏం ఫోన్ చేసినా కూడా, ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఉంది అని ఫోన్ చేసినా కూడా సార్ ఇచ్చే ధైర్యము అది వేరది. ఒక 1 వీక్ అది పనిచేస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. బీవీఎస్ రవి అన్న, నా మొదటి సినిమా నుంచి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ వచ్చినందుకు, విష్ణు సార్ మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఈ సంతోషం అంటే అంటే సినిమాని జనము దీన్ని గుండెలో పెట్టుకున్నారు. అంటే మేము యాక్చువల్లీ సినిమాని కొంతమందికి చూపించాం. ఒక ప్రొడ్యూసర్, ఒక డిస్ట్రిబ్యూటర్ లాంటి ఒక పెద్ద మనిషిని పిలిచాం. అతనితో పాటు చెప్పా పెట్టకుండా ఒక 4-5 వచ్చి మేము పిలవలే వాళ్ళని. వాళ్ళు వస్తున్నారు అనగానే ఎవరు వీళ్ళెందుకు వస్తున్నారు అని మా వాళ్ళని అడిగా. ఏమో అన్న ఆయనతో వచ్చారన్నారు. వచ్చారండి, బాగానే ఉంది. ఇంటర్వెల్ అయింది, మేము పిలిచిందే చాలా తక్కువ మందిని సార్. ఇంటర్వెల్ అయింది, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు సార్. వెళ్తున్నారు అంటే దొంగల్లాగా ఉరుకుతున్నారు. అరే నాకు కూడా పరిచయం ఉన్నోళ్ళే వాళ్ళు.
సార్ అదేమైనా మర్యాద సార్? అంతమంది థియేటర్లో మిగతా వాళ్ళ మూడ్ చెడిపోదా సార్? ఒక ఫిల్మ్ మేకర్కి ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుందా సార్? ఇంతకంటే అవమానం ఇంకేమైనా ఉంటుందా సార్? సరే పోయారు, మా వాళ్ళు ఏమన్నారంటే సాయి నితిన్ పోనీయండి సార్, వాళ్ళకి నచ్చలేదు, ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, మీరు టెన్షన్ పడకన్నారు. కానీ ఒక డైరెక్టర్ ఎంత బాధపడి ఉంటాడు సార్? సరే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజులు సార్ మొత్తం నెగటివ్గా ప్రచారం మొదలుపెట్టారు సార్. అసలు అది డైరెక్టరే కాదు, సినిమా తీయనీకి రాలేదు, అది సినిమానే కాదు, ఒక్క షో ఆడదన్నారు సార్. నాకు చాలామంది వెల్విషర్స్ ఫోన్ చేసి, అరే ఎందుకు పెట్టుకున్నావు ఈ పంచాయతీ, పిచ్చా నీకు సినిమా డైరెక్షన్ చేయకుండా అని నన్ను తిట్టారు సార్. కానీ ఈరోజు జనాలు గుండెల్లో పెట్టుకున్నారు సార్ నా సినిమాని. అంటే ఈరోజు ఏదో మనం గెలిచామని, మన సినిమా హిట్ అయిందని బలుపుతోనో గర్వంతో నేను చెప్పట్లేదు సార్. కానీ సినిమాకి ఇవ్వాల్సిన ఒక సాంస్కృతిక గౌరవం ఇవ్వాలి కదా సార్, కనీసం మర్యాద కదా సార్. దయచేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఎవరు ప్రివ్యూకి పిలిచినా కూడా మీకు పోవాలనిపిస్తే పోండి, మధ్యలో రాకండి సార్ ప్లీజ్. ఇంతకంటే ఒక ఫిలిం మేకర్కి ఇంతకంటే అవమానం ఇంకేం ఉండదు సార్, ఇంతకంటే అవమానం ఉండదు సార్. ఈ రోజున ఈ సినిమాను చూసిన వాళ్ళంతా ఇంకా బాగా తీయొచ్చు, సెకండ్ హాఫ్లో అలా ఉండొచ్చు, దీన్ని జడ్జ్ చేయడం మాకు ఈజీ, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని అనుకుంటుండొచ్చు. కానీ సార్ చాలా అవమానాలని, అవహేళనని దాటుకొని మేము 2 ఏళ్ళు అయింది సార్ ఇక్కడికి రావడానికి. 2 ఏళ్ళ నుంచి కష్టపడితే ఇక్కడ వచ్చాం మేము. 2 years అయింది సార్. మేము ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది సార్ మేము ఇంత దూరం రావడానికి. ఈ యుద్ధంలో భాగమైన యూనిట్ సభ్యులకు, లైట్ మెన్ నుంచి కెమెరామెన్ నుంచి ఆర్టిస్టులు, నటులు, నటీనటులు, ప్రొడక్షన్, రాహుల్, వీళ్ళ టీము, ఈటీవీ విన్ టీము, మార్కెటింగ్ టీము, అంటే నేను చాలా లేట్ అయింది కాబట్టి ఒక్కొక్క ఇండివిజువల్గా నేను చెప్పట్లేదు. ధని ఏలే గారు పబ్లిసిటీ డిజైనర్, సురేష్ అన్న, సీనన్న పిఆర్ఓస్, అందరికి సార్, వంశీ అన్న, బన్నీ అన్న లేడు, సారీ బన్నీవాస్ గారు లేరు, అందరికి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇలాగే కొనసాగుతుంది సార్. డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ కూడా ఇది విజృంభిస్తుంది సార్. ఫైనల్గా ఒకటి చెప్తా సార్, బోసు నాకు సురేష్ బొబిలి ద్వారా పరిచయం అయ్యాడు సార్. ఒక డిఫరెంట్గా ఉన్నాడు మనిషి అని చెప్పి అనుకున్నాను. కానీ జీవితం ఉంది ఇతనిలో, ఒక తడి ఉంది ఇతనిలో, వీడు మట్టి మనిషి ఇతను అని నమ్మిన. ఖమ్మం నుంచి వచ్చాడు. అన్న ఖమ్మం నుంచి వచ్చిన అన్న, బస్ దిగిన అన్న, ఆఫీస్కి రమ్మంటారా అన్న అన్నాడు. ఆఫీస్కి వచ్చేసే అన్న. ఆఫీస్ మళ్ళీ కాసేపు తర్వాత ఫోన్ చేశాడు అన్న, ఫిలిం నగర్ వచ్చిన అన్న, ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు భయంగా. అరే వచ్చేరా రమ్మన్నా కదా అన్న. గేట్ దగ్గరికి వచ్చిన, ఆఫీస్ లోపలికి రావచ్చా అన్నాడు. ప్రామిస్ సార్, అడగండి కావాలండి. గేట్ దగ్గరికి వచ్చిన, ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు. రమ్మన్నా. రిసెప్షన్లో ఉన్నా అన్న, లోపలికి రావచ్చా అన్న అన్నాడు. గుండె కలుక్కుమన్నా సార్. ఎందుకంటే ఆ ఇన్నోసెన్స్ అంటే సేమ్ నేను కూడా ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్తోని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోని కంటెంట్ పెట్టుకొని కూడా బాధపడుతుండేవాను సార్. డైరెక్టర్ ముందుకు నాకు కనిపించాడు సార్. మనోడు ఎంత ఇన్నోసెంట్ అంటే సార్, మేము ఒకరోజు బట్టలు కొనుక్కుందామని పోయినాం సార్. షాప్కి వెళ్ళాం సార్. మనోడు షాపింగ్ చేశాడు. ఒక షర్ట్, ఒక ప్యాంట్ కొన్నాడు. కొన్న తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. 10,000 అన్నాడు. ఏదన్నా 10,000 అన్నా అంగిలాకి? వద్దు ఏందన్నా, అదేమో బ్రాండ్ బేసిక్స్ బ్రాండ్ ఉంటుంది కదా. అరే ఇక్కడ ఈ బ్రాండ్ ఇంతే ఉంటుందిరా, ఏం కాదు తీసుకో పర్లేదని నేను. పోనా 500 షర్ట్లు అవుతుంది, వద్దు మాకు వద్దు అన్నాడు. వాడు ఇట్లా చూస్తున్నాడు. అరే అది అంతేరా, నీ బలవంతంగా తీసుకొని వచ్చిన అంటే అంత ఇన్నోసెన్స్ సార్ మనోడు.
మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఒక మారీ సెల్వరాజ్, ఒక వెట్రిమారన్ నితిన్ గారు అన్నట్టుగా మీరు చూస్తూ ఉండండి, రాసి పెట్టుకోండి. సో మచ్. బిట్టు, మిట్టపల్లి సురేందర్, బిట్టు, సాయిల్ కాంపాటి, సురేష్ బొబ్బిలి, వీళ్ళు డోలాముఖి సబాల్టన్ ఫిలిమ్స్ ఆర్మీ. నా వెనుకాల కనపడడానికి ఇష్టపడని ముఖాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ముఖ్యంగా పూజారి నాగేశ్వర గారు ఈరోజు రాలేదు, నా వెనుకాల నిలబడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చిన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. మేము చేసిన సినిమాల్లో ఆల్మోస్ట్ 95% సక్సెస్ ఉంటే 95% మూవీస్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ డాకు బాబీ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. కోనా గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ రవి గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. సో అంటే ఇది సక్సెస్ మీట్ కాబట్టి నేను ఒకటే చిన్న విషయం చెప్తాను. అంటే ఇనీషియల్గా ఈ మూవీ మేము డేట్ అనౌన్స్ చేసినప్పుడు అప్లికేషన్ కోసం చేశారా ఓటీటీ సినిమానా అనేసి నాకు కొంతమంది వచ్చి చెప్పారు. నేను అదేం లేదు, నేను నమ్మాను, నేను చేశాను ఈ సినిమా అని చెప్పాను. ఆ తర్వాత మేము ఒక సాంగ్ రిలీజ్ చేసాం. సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సాంగ్తో సినిమాలు ఆడేవి కదా అన్నారు. ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ అయింది. ట్రైలర్ అయిన తర్వాత ఇదేదో కొంచెం నైజాం, కొంచెం అంతా భాష అదంతా డైలెక్ట్ అక్కడిలా ఉంది, కొంచెం నైజాం ఏరియా వరకు ఏదన్నా మీరు పెట్టిన ప్రమోషన్స్ వరకు వస్తారే సేఫ్ అవుతారన్నారు. మేము ప్రివ్యూస్ వేసాం, ఒక్కోటి ఆల్మోస్ట్ 22 షోస్ హౌస్ఫుల్ అయినాయి. టికెట్లు కొనేస్తున్నారు అన్నారు. బట్ నెక్స్ట్ రోజు సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ రోజు కలెక్షన్స్ చూసి బహుమతి తగ్గిపోయినాయి ఒక్కొక్కరికి. సో అంటే మనం ఏదైతే చేయలేము, ఈ మూవీని నాకు కానీ వాసనకు కానీ ఇచ్చిన రాహుల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. రాహుల్ సార్, ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి సార్, కార్తిక్ సార్, మాన్సూన్ టేల్స్ టీమ్ ఆన్ ద గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ లేకపోయి ఉంటే దెర్ ఇస్ నో రాజు వెట్స్ రాంబాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నికల్ టీమ్, ఐ వాంట్ టు స్టార్ట్ ఫస్ట్ విత్ ఆర్ డిఓపి వాజిద్ సార్. సార్ విజువల్స్ గురించి, బ్యూటీ గురించి మీరు చూస్తున్నారు, బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ వన్ ఇన్సిడెంట్. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ సార్కి టైఫాయిడ్ వచ్చింది. అండ్ ఈవెన్ విత్ ద ఫీవర్ ఆయన హ్యాండ్కి కెనాల్ వేసుకుని హీ వర్క్డ్ ఒక 1 వీక్ అలాగే వర్క్ చేశారు. సార్ ద డెడికేషన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ హ్యావ్ పుట్ all your efforts in Raju Vets Rambai and people are seeing it now. Thank you sir. And hero of the film Suresh Bobli sir. సార్ ఫస్ట్ నుంచి సాంగ్ లాంచ్లో కూడా చెప్పాను, ప్రతి ఈవెంట్లో చెప్తున్నాను, మీ హార్ట్ అండ్ సోల్ ఈ సినిమాలో మీరు పెట్టారు సార్. అండ్ ఆడియన్స్ అది ఇప్పుడు వింటున్నారు. దే ఆర్ విట్నెసింగ్ యువర్ హార్ట్ బీట్ లిటరలీ. అండ్ ప్రతి ఒక్కళ్ళు నాకు వచ్చే మెసేజెస్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరు చూస్తున్నా ఎవరు బాగుందంటున్నా ఒక్క క్రాఫ్ట్ గురించి మాత్రం మర్చిపోకుండా మెన్షన్ చేస్తున్న క్రాఫ్ట్, అది మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ the BGM and songs and everything. Thank you sir. And I have to mention our choreographer JD Master, he is not here. Sir though idi na second cinema, it was beautiful working with you sir. I hope we work more and more in future. And editor Naresh sir, thank you so much for beautiful cuts sir, chala ba chesaru. Thanks a lot sir. And he struggled past 6 months, you have whatever effort and the struggle you have going through. Thanks a lot sir. And I have to mention our direction team, Murali garu, Sita garu, Praveen garu. Ee cinema vaallade ani own cheskoni they worked day and night, so many sleepless nights. I know. Thank you so much Andy. Thanks a lot for owning this film as yours. Thank you and working that way. And I have to mention our I have to mention our Vamsi sir and Banivas sir. Vamsi sir, thank you so much for the compliment. One of the best and biggest compliment. I don't think malli na career lo kuda inta manchi compliment naake malli istarani. I mean, comparing with a legend like Savitri garu, I take it with utmost humility and humbleness andi. Thank you so much.
వంశీ సార్ అండ్ బనివాస్ సార్ ఫర్ పుషింగ్ దిస్ ప్రాజెక్ట్. థియేటర్లో ఇప్పుడు ఈ సినిమా ఇలా అంతమంది ఆడియన్స్కి తెలుస్తుంది, వస్తున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ వంశీ సర్స్ అండ్ బనివాస్ సర్స్ పుష్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ వాంట్ కమింగ్ టు ఆర్టిస్ట్, ఐ వాంట్ మెన్షన్ ఫస్ట్ సార్ చైతు సార్, వెంకన్న గారు. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ యువర్ యాక్టింగ్ బికాస్ ఎవ్రీబడి నోస్ యువర్ లైక్ వెంకన్న మాస్ అందరూ చూసేశారు. బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ యూ యాజ్ అ పర్సన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ స్వీట్ హార్ట్ టు మీ సిన్స్ ద బిగినింగ్. ఫ్రమ్ సెట్లో ఫస్ట్ సీన్ మేము చేస్తున్నప్పటి నుంచి ఐ ఆల్రెడీ మెన్షన్ ద వే హీ was so careful about me, so concerned about me. కొట్టే సీన్స్లో కానీ వాటిలో కానీ ఆర్ యూ ఓకే అని అడగడం కానీ లైక్ హౌ డు ఐ బీ సో కేర్ఫుల్ టు నాట్ లైక్ నన్ను హర్ట్ చేయకూడదని. ఎంత లైక్ యూ వర్ బీన్ సో స్వీట్ సార్, సో రెస్పెక్ట్ఫుల్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము థియేటర్ విజిట్స్కి వెళ్ళామండి కలిసి మహబూబాబాద్కి. మహబూబాబాద్ అండ్ లైక్ మొత్తం నైజాం వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆడియన్స్ లవ్ వాజ్ సో ఓవర్వెల్మింగ్, చాలా లవ్ వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. బట్ ఆల్సో సమ్టైమ్స్ ఐ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ సేఫ్టీ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్. హీ వాజ్ దేర్ విత్ మీ త్రూ ఇట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ I don't know, thank you so much. Yes sir. And I wish more and more we could work together in future. Thank you so much. And Akhil, Raju, I hope this film brings you and everything you have wished for. Thank you so much. And my band team, సాయిరామ్ గారు, విక్రమ్ డాంబర్ గారు, అలెక్స్ గారు, శివ గారు, శివ స్క్వేర్. లైక్ మీరు ఈ సినిమాలో ప్రతిసారి ఆడియన్స్ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారంటే బిగ్గెస్ట్ రీజన్ మీరే అండి. ద లాఫ్స్ అండ్ లాఫ్టర్ రెస్పాన్స్ ఆడియన్స్ ఆర్ గివింగ్ మెయిన్ రీజన్ మీరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ yeah, I think I've covered everybody. No, Shivaji sir and Anita ma'am, so sorry. Ma'am and sir, you are inspiration to us. Mala oka cinema rendu cinemalu chestu who are trying to make name in this industry, meeru and actors like you are inspiration, ma'am and sir. Thank you so much sir. Thank you so much ma'am. And we have so much to learn from you both ma'am, and I hope we will learn a lot. Thank you. I think I didn't miss anybody. No. Yeah. Lastly, I want to end this with one thing andi. A request. Oka request to end చేద్దాం అనుకుంటున్నాను. To all the women, అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు ఎస్పెషల్లీ స్కెచ్ వీడియోలు రాసుకుంటూ, కాంటెంట్ క్రియేషన్ చేసుకుంటూ, ఒక రింగ్ లైట్ కొనుక్కొని రీల్స్ చేసుకుంటూ, యూట్యూబ్ వీడియోస్ చేసుకున్న విమెన్ అండ్ ఎవ్రీ తెలుగు అమ్మాయి ఎస్పెషలీ ఐ వాంట్ టు ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ స్టాప్, ప్లీజ్ స్టిక్ విత్ ఇట్. మీకు కావాల్సింది, మీకు నచ్చుతుంది చెయ్యండి, ఆపకండి ప్లీజ్. ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఇదేమీ ఊహించలేదండి. లైక్ ఇదంతా నాకు ఊహించడానికి, డ్రీమ్ చేయడానికే చాలా కష్టంగా అనిపించేది. ఎందుకంటే నాలా కనిపించే అమ్మాయిలు, నాలా మాట్లాడే అమ్మాయిలు ఈ స్టేజ్ మీద నేను చాలా తక్కువ చూసేదాన్ని. సో డ్రీమ్ చేయడానికే నేను ఊహించలేదు. బట్ రిప్రజెంటేషన్ ఉన్నా లేకపోయినా, ఎగ్జాంపుల్స్ ఉన్నా లేకపోయినా, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నా, ఎన్ని డిస్కరేజ్మెంట్స్ వస్తున్నా, మీ అంబిషన్కి, మీ కాన్ఫిడెన్స్ని, మీ డ్రీమ్స్ని ఆ ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్స్తోనూ ఇన్ఫ్లుయెన్స్ చేయనివ్వకండి. ప్లీజ్ స్టిక్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ స్టిక్ విత్ వాట్ యు లవ్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ తేజస్వి, థ్యాంక్ యూ సో మచ్. సో రాజు, అందరికీ నమస్కారం. ముందు ఇక్కడికి వచ్చిన పెద్దలకి అండ్ మీడియా మిత్రులకి అండ్ అందరికీ, అండ్ స్పెషల్లీ శ్రీ విష్ణు అన్న అండ్ వంశీ నందిపాటి అన్న గారు అండ్ కోన వెంకట్ గారు, బాబీ అన్న అండ్ వేణుడుగులు అన్న అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఫస్ట్ నన్ను అసలు అంటే ఏం మాట్లాడాలో కొంచెం బ్లాంక్ అయిపోతున్నా నేను. అంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఒక సక్సెస్ కోసము, ఒక సినిమా కోసము. అట్లాంటి జర్నీలో మనకు ఒక సినిమా రావాలంటే చాలా కష్టపడాలి, చాలా ఆడిషన్లు ఇవ్వాలి, మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు.
అట్లా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా మంది యాక్టర్లు వచ్చిండ్రు. అంటే మన సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ అన్న అండ్ శ్రీ విష్ణు గారైనా అండ్ విశ్వక్ సేన్ అయినా చాలామంది, రవితేజ గారైనా, ఎవరైనా, నాని సార్, అందరూ. సో నేను కూడా లైక్ అంతే హోప్, అంతే నమ్మకం పెట్టుకొని వచ్చుండే. ఒకప్పుడు అటు సైడ్ నుంచి నేను ఆలోచించడం, ఏదో ఒక రోజు నేను ఈ స్టేజ్ మీద నిల్చుంటా, మాట్లాడతా అని. ఈరోజు ఆ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడడానికి నాకు అర్హత ఇచ్చిన అందరు ఆడియన్స్కి మీకు నిజంగా చాలా దండం పెట్టుకుంటా. నేను ఎంత దండం పెట్టాలంటే అంత దండం పెట్టాలి మీకు. నా వల్ల కూడా కాలేదు. జనాలు ఎంత లవ్ చూపిస్తున్నారంటే, మేము టూర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో ఒక్కొక్కరు ఎంత అరుస్తున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే, అరే నేను ఎవరిని నేను ఎవరిని మీకు తెలుసా? నేను తెలియదు. ఒక రాజుగా, ఒక రాజుగడ్స్ రాంబాయ్ అనే సినిమాలో రాజు అనే క్యారెక్టర్ చేసిన. ఇంత లవ్, ఇంత ప్రేమ ఎట్లా చూపిస్తున్నారన్నా మీరు నా మీద? నాకు ఏ మార్కెట్ ఉందన్నా? ఏం లేదన్నా నాకు. నన్ను ఈరోజు ఒక మార్కెట్లో నిలబెట్టి, ఒకప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు అయినా డైరెక్టర్లు అయినా మాట్లాడిన మాట అన్నా, నీకు మార్కెట్ ఉందా, బాగున్నావు చూడడానికి, కానీ మార్కెట్ లేదు అన్న వాళ్ళకి ఈరోజు ఇది ఒక పెద్ద మార్కెట్ని, పెద్ద సక్సెస్ని ఇచ్చిందన్నా. మీకు నేను ఏం చెప్పాలన్నా? థ్యాంక్ యూ. ఇంతకన్నా నేను ఏం చెప్పలేను మీకు. ఐ రియలీ ఎన్నోసార్లు తినకపోయినా ఎంతో కష్టం పెట్టుకొని లోపల నేను ఎప్పుడు గివప్ ఇయ్యలే. అంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా అనుకున్నా. 21st ఈజ్ మై సక్సెస్. అండ్ మా అమ్మ నాన్న ఇక్కడనే ఉన్నారు. నాన్న ఐ లవ్ యూ. మా నాన్న ఒకప్పుడు హీరో అవ్వాలనుకున్నాడు, తను అవ్వలేకపోయాడు తన పరిస్థితులను బట్టి. ఆయనకు అప్పటికే పెళ్ళైపోయింది, ఆ ఊర్లో ఆయన చేయలేకపోయాడు. ఆయన నాన్న, అమ్మ, ఒక్కసారి మీరిద్దరు స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. ఆ రోజు ఆయన చేయలేకపోయాడు, కానీ ఈరోజు ఆయన కొడుకుగా నేను చేసిన అంటే దానికి కారణం ఆడియన్స్ మీరే. థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ. అండ్ నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. అమ్మ, ఐ లవ్ యూ సో మచ్ అమ్మ. నేను హీరో అవుతా అన్నప్పుడు నన్ను ఎవరు నమ్మిందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ నా అమ్మ నమ్మింది. మా అమ్మ నువ్వు హీరో అని చెప్పింది. నేను రేపు హీరో అయినా మా అమ్మకి నేను ఎప్పుడు హీరోనే. థ్యాంక్ యూ అమ్మ, ఐ లవ్ యూ. మీరిద్దరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీకు ఎట్లాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ కానీ ఏమి కూడా ఉండొద్దని కోరుకుంటున్నా. అది మొన్న 21st రోజు బోసన్న ఇచ్చిన హిట్ వల్ల అవన్నీ తొలగిపోయినాయి అమ్మా. మనకి ఇప్పుడు ఏ కష్టం లేదు. స్టేజ్ మీద చెప్తున్నా, మనకి ఏ కష్టం లేదు. ఓకే, ప్లీజ్ మీరు హ్యాపీ ఉండండి. అండ్ ఒక 2 మాటలు మా నాన్న మాట్లాడతారు ప్లీజ్. సార్, సారీ సార్, ఒక్క 2 words. మట్టిలో మాణిక్యాన్ని అది అందరికీ తెలియదు, అది తీసి చూస్తేనే తెలుస్తుంది. అట్లా నా కొడుకు ఎన్నో సినిమాలు వచ్చినాయి, అది నీ కావు అని చెప్పిన. ఫెయిల్యూర్ సినిమాలు నీ కావు, సక్సెస్ సినిమానే నీకు వస్తుంది బేటా అని చెప్పిన. అది ఒక రోజు వస్తుంది అని చెప్పిన. అదే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా. అందులో ఈ హీరోయిన్తో పాటు చేసిన నా కొడుకు తను సక్సెస్ ఇచ్చింది, ఆ అమ్మాయి కూడా. ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ నమస్కారాలు. మా అబ్బాయికి హీరోగా అవకాశం ఇచ్చిన ఈటీ వారికి, వేణుగుడుల గారికి, మరి ఈ స్టేజ్లో ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ఆదరించిన తీరుకు మీ అందరికీ మధురముక్తున్నట్టు పాదాభివందనం చేసుకుంటున్నాం. సాధారణ కానిస్టేబుల్ కొడుకుని ఒక హీరోగా మీరు ఆదరిస్తున్నందుకు మీ అభిమానానికి నేను కృతజ్ఞతలు ఉంటాం మా కుటుంబ సభ్యులందరం. ఒక వ్యక్తి సంఘాల సమాజంలో పేరు తెచ్చుకోవడానికి ఒక పిల్లర్గా తల్లిదండ్రులు అయితే ఇంకో జన్మల ఒక